శివాజీ అన్న హీరోయిన్లని మాత్రమే కొంచెం మంచిగా బట్టలు వేసుకోండమ్మా అని చెప్పాడు. దానికి కొంచెం స్క్రాప్ బ్యాచ్ ఏదైతే ఉందో నాగబాబు, అనసూయ, నా అన్వేషణ, ఇంకొంతమంది ఉన్నారు, ఏదో ఆడవాళ్ళకి ఫ్రీడమ్ లేనట్టు, ఫ్రీడమ్ పోయినట్టు ఫీల్ అవుతున్నారు. అదేం కాదు. ఫ్రీడమ్ అంటే ఏంటి నేను చెప్తాను. ఫ్రీడమ్ అంటే బట్టలు ఇప్పుకు తిరగడమో 10 మందితో తిరగడం కాదు. ఫ్రీడమ్ అంటే డెసిషన్ తీసుకునే రైట్ ఉండడం. నీకు నీ ఇంట్లో నేను చదువుకుంటాను, లేకపోతే నేను నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ఈ పలానా జాబ్ చేస్తాను అని చెప్పేసి ఆలోచించి ముందుకు వెళ్ళడం. వాటికి ఎవరైనా వద్దంటే పోరాడు, ఫైట్ చేయి, నీకు హక్కులు ఉన్నాయి, వాటిని వినియోగించుకో. సెకండ్ది సేఫ్టీ సెక్యూరిటీ. ఇండియాలో ఆడవాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ ఫుల్గానే ఉంది. ఎవరు మరి గవర్నమెంట్లు కానీ ప్రజలు జనాలు మగాళ్ళు కానీ అంత దారుణంగా ఏం లేరు. కొంచెం అక్కడక్కడ అప్పుడప్పుడు జరుగుతున్నాయి అలాంటివి. ఇప్పుడు 130 కోట్ల మంది ఉండే జనాభాలో అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా థర్డ్ది నీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడం. ఒక ఆడపిల్లగా పుట్టి నీ సొంత డబ్బులు నువ్వు సంపాదించుకొని ముందుకెరిగి ఎదగడం. అది స్వేచ్ఛ అంటే, అది ఫ్రీడమ్ అంటే.